నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నిత్యావసర సరుకులు, రైస్ ప్యాకెట్, ఆశీర్వాద్ పిండితో పాటు 500 నగదును దాదాపు 1800 కుటుంబాలకు దర్గాయే గఫ్ఫారియా తరపున పీఠాధిపతి హజరత్ ఫైజుల్ గఫ్ఫార్ షా ఖాద్రీ, ఫైజల్ దస్తగీర్ షా ఖాదీ, ఫైజుల్ మౌలానా ఖాద్రీ, గౌసేపాక్ సాహెబ్, జియా సాహెబ్, సర్ఫరాజ్ సాహెబ్ మరియు దర్గాయే గఫ్ఫారియా కన్వీనర్ షేక్ ఇస్మాయిల్ గార్ల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా పంపిణీ చేయడం జరిగింది. जिस घड़ी पहुंचे फलक पर मुस्तफा ఇఫ్తార్ కేవలం ఆచారంగా చేశారా? ఇఫ్తార్ విందులో జగన్ మౌనం, ముస్లిం సమాజంలో తీవ్ర నిరాశ. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మౌనం ముస్లిం సమాజంలో తీవ్ర నిరాశకు గురిచేసింది. రంజాన్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేయడం తప్ప ముస్లిం మైనారిటీల వక్ఫ్ సమస్య, సంక్షేమం, అభివృద్ధి, భరోసా వంటి అంశాలపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం హాజరైన వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ముస్లిం సమాజం ఎంతో అభిమానంతో చూసే నాయకుడు మాట్లాడతారని ఆశించిన అనేకమంది ముస్లింలు పూర్తిగా నిరాశ చెందారు. ముఖ్యంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో నాయకత్వం నుండి స్పష్టమైన సందేశం రావాలని ఎదురుచూస్తున్న సందర్భంలో ఈ మౌనం పలు అనుమానాలకు తావిస్తోంది. నిన్న జరిగిన ఇఫ్తార్ విందు ఒక ముఖ్య సందేశాన్ని తెలియజేసినట్లు అనిపిస్తోంది. పార్టీ అధినేత చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు నాయకుడి భావాలను సరిగా ప్రజలకు చేరవేయడంలో విఫలమవుతున్నారా, లేక పార్టీ అంతర్గత వ్యవహారాలలోనే ప్రధాన అడ్డంకులున్నాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నాయకుడి సందేశం కోసం ఎదురుచూస్తున్న సమయంలో సంబంధం లేని వ్యక్తులు ముందుకు వచ్చి హైలైట్ అవ్వడానికి ప్రయత్నించడం, నాయకుడితో సమన్వయం లోపించడం పార్టీ ప్రతిష్టకు నష్టం కలిగించే అంశంగా కనిపిస్తోంది. ముస్లిం సమాజం కోసం ఒక స్పష్టమైన, బలమైన సందేశం ఇవ్వాలని, వారి సమస్యలపై స్పందించాలని, భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు కేవలం ఆచారంగా కాకుండా సార్థకంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. సుఫీ మొహమ్మద్ అల్తాఫ్ అలీ రజా, కన్వీనర్, అహ్లే సున్నతు వల్ జమాత్, ఆంధ్రప్రదేశ్. మైనారిటీల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర దేవాదాయ, పర్యావరణ, అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ అన్నారు. దావతే ఇఫ్తార్ విందులో పాల్గొని ముస్లిం సోదరులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వరంగల్ ఎల్బీ నగర్లోని A1 ఫంక్షన్ హాల్లో నిర్వహించిన దావతే ఇఫ్తార్ విందు కార్యక్రమంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ కుస్ర పాషా, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఉపవాస దీక్ష విరమణ సందర్భంగా పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ రంజాన్ పర్వదినం ప్రేమ, కరుణ, త్యాగానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. మైనారిటీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వారి సామాజిక, ఆర్థిక అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా మైనారిటీల సంక్షేమానికి ప్రత్యేక పథకాలు అమలు చేస్తూ వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేలా కృషి చేస్తున్నారని ప్రశంసించారు.
ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం తరఫున. ప్రభుత్వం ఒక్కొక్క నియోజకవర్గానికి 6 లక్షల రూపాయలు ఇఫ్తార్ విందు కోసం ఇవ్వడమే కాకుండా మొత్తం ఒక్కొక్కరికి అడిగిన వంటల బట్టలు డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్యాకెట్స్ ఇవ్వడం జరిగింది. అనుకున్న చోట 2,000 ఎక్కువగా ఇవ్వడం వల్ల 3,500 పాకెట్లు ఈరోజు పంచే అవకాశం సొంత డబ్బుతో ప్రతిసారి కూడా డ్రెస్సులు తీసి పంచడం జరుగుతుంది. ఆ కార్యక్రమం కూడా ఉదయం చేశాము. ఈరోజు ఇఫ్తార్కు ఇచ్చిన డబ్బులు అనేటివి మేము నిరుపేద మసీదులు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న మసీదులు వాళ్ళకే డిస్ట్రిబ్యూట్ చేస్తాము. వాళ్ళ ఏరియాలో ఉన్న ముస్లిమ్స్ అందరికీ కూడా పంచాలని చెప్పి మళ్ళీ మా సొంత డబ్బులతో ఇక్కడ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మా ద్వారా చేయబడే గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు నిరుపేద మసీదులకు పంచడం జరిగింది. కాబట్టి ఈ రంజాన్ పండుగ మరి వరంగల్లో ఒక మంచి వాతావరణాన్ని తీసుకురావడమే కాకుండా ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుతుంది, ఒకరి మీద ఒకరికి ఆత్మీయతను పంచుతుంది. ఇటువంటి రంజాన్ అనేది ఒక పవిత్రమైన పండుగ. ఈ నెల రోజులు కూడా ఎంతో నిష్ఠతో ఉండి మరి రంజాన్ చంద్రుడు కనపడంగానే వాళ్ళ ఒక్కపోతు విడవడం అనేది అలవాటు. కాబట్టి ఈ రంజాన్ పండుగ సందర్భంగా ఇక్కడ ఉన్న వాళ్ళకే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదర సోదరీమణులందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రంజాన్ వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని మరి మంచి రోజులు వాళ్ళకి రావాలని. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని వరంగల్ నిజాంపురలో కొండా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు ఎంఏ ఖహర్ ఆధ్వర్యంలో సాఫాయి కార్మికులకు చీరలు, రేషన్ కిట్స్లను పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమకారిక కాంగ్రెస్ పార్టీ నాయకులు రహీమున్నిసా బేగం ముఖ్య అతిథిగా హాజరై సోదర సోదరీమణులకు చీరలు, రేషన్ కిట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉగాది పండుగ మరియు పవిత్ర రంజాన్ మాసం ప్రేమ, శాంతి, సేవాభావానికి ప్రతీక అని పేర్కొన్నారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు పరస్పర సౌభ్రాతృత్వంతో కలిసిమెలిసి జీవించాలని, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఈ సందర్భంగా సాఫాయి కార్మికులు కొండా దంపతులు, కొండా వెల్ఫేర్ సొసైటీ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని, ఆరోగ్యాలతో ఉండాలని యస్సు ప్రభు ప్రబోధించారు. ఈ కార్యక్రమంలో కొండా వెల్ఫేర్ సొసైటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు, ప్రాంతీయ ప్రజలు పాల్గొన్నారు. तो मैं छोटा मोटा कारकुन निज़ामपुरा 25th डिवीज़न का रात में ये बड़े लोगों से थोड़ी मशवरा हुआ था, उन लोगों का भी थोड़ा ताउन हुआ है बेचारों का। अल्लाह उन लोगों को सेहत दे, बरकत दे कि आज उगादी का दिन है, खुशी का मौका है हमारे साथ साथ दो लोगों का भी, इसीलिए ये प्रोग्राम बनाए। ख़ासतौर पर उगादी के लिए बनाया हमें, क्योंकि आज उन लोग ईद है, हमारे साथ दो लोगों भी खुश होना है, ईद मनाना है। और रही बात ये लोगों की, बेचारे हर साल मेरे से पूछते रहते, आज मौका मिला इन लोगों को कुछ करने का, अल्लाह के फजल करम से जो सोचे वो हो गया। मेरी एक बात पे बाजी रहीमुन्निसा बाजी आधा घंटा पहले फ़ोन करा तो बेचारे अपना काम धाम छोड़ के कीमती टाइम निकाल के उनका भी मैं बहुत बहुत शुक्रिया अदा करता हूँ। और मैं ये चाहता हूँ कि हमेशा कोंडा फैमिली जो है हमेशा खुश रहे, सेहतमंद रहे, क्योंकि वो लोगों की सोच हमेशा ये रहती है कि गरीब लोग हमेशा खुश रहे। उन लोगों से जो काम हो सका करते वो लोग कभी पीछे नहीं हटते। इतना है थोड़ा देर होती, आज तो कल होती, मगर कि उसके लिए हम परेशान नहीं होना। जो भी है 1 से 4 बार जाना, अपनी ज़रूरत है तो काम निकाल लेना, क्योंकि दवाखाने को गए तो एक बार में बीमारी ख़त्म नहीं होती, 4 बार जाना पड़ता। वैसे भी लीडरों के पास जाना पड़ता, अब हम एक बार जाकर थक जाते, वो गलत बात है। उन लोगों को भी ज़्यादा अपन फोर्स नहीं करना, किस्मत में जो होना है वो होके रहेगा। जो अपने से हो सका, जहाँ तक हो सका, जिससे हो सका गरीब की खिदमत करे तो अल्लाह हमारी खिदमत करता, हम दूसरों की मदद करते तो अल्लाह हमारी मदद करता। ये यकीन रख के आगे बढ़िए, इंशाअल्लाह हमारे पूरे काम आएंगे। अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातहू। रमज़ान के साथ उगादी भी सब लोग अच्छी साड़ी पहनना बोलकर यहाँ पर सबको दिए हैं। और हर भाई ये चाह रहे हैं कि कोंडा
दंपतुलू और हम सब उनके लिए दुआ करना है, उनकी सेहत के लिए वो लोग हमेशा खुश रहना है। गरीब के साथ कोंडा दंपत है और कोंडा सुरेखा, कोंडा मुरली वो लोग के गरीब लोगों के साथ रहते हैं और हम उन सब के लिए आगे रहना है बोलकर यहाँ पर सबको कहार भाई दिए हैं। कहार भाई ऐसे इंसान है, बहुत अच्छे इंसान है, क्योंकि ये कौम के लिए कुछ भी कर सकते हैं और आगे बढ़ते हैं। और जहाँ पर गरीब की बच्ची की शादी है, ये नहीं देखते कि मुसलमान है, ये गैर मुस्लिम है बोल के नहीं देखते। कोई भी कास्ट के रहे, उनके पास जाके आपके लिए क्या होना है, क्या नहीं है, क्या कमी पेशी है, उनके लिए तख्त, अलमारी, कुछ भी चावल, राशन देते हैं। ऐसे कहार भाई का मैं तहे दिल से शुक्र अदा करती हूँ। आज आप सोशल वेलफेयर सोसाइटी लाए हैं और मैं ये कहती हूँ मेरे भाई, और आप कौम के लिए आगे बढ़ना है, क्योंकि देखिए जब बीआरएस की गवर्नमेंट थी कुछ भी गरीब को नहीं मिला। आज कांग्रेस की गवर्नमेंट में रेवंत रेड्डी साहब हर एक को लेके चलते हैं, हर एक कास्ट को लेके चलते हैं और ये गरीब लोग बारीक चावल खा रहे हैं और 200 यूनिट करंट भी ये लोग को फ्री आ रहा। आने वाले दिन जो रहेंगे अच्छे रहेंगे, हर एक के घर में नौकरी भी आती, बल्कि मैं तहे दिल से कहती हूँ, अल्लाह से भी मैं दुआ करती हूँ कि आने वाले दिन हम सब अच्छे रहेंगे, क्योंकि जो गवर्नमेंट बीआरएस की थी हम सब परेशान थे। आज आने वाले दिन बहुत अच्छे रहेंगे। हम तहे दिल से रेवंत रेड्डी साहब का हम भी शुक्र अदा करते हैं और कोंडा सुरेखा मैडम और कोंडा मुरली साहब का भी मैं तहे दिल से शुक्र अदा करती हूँ और मेरे कहार भाई का भी मैं तहे दिल से शुक्र अदा करती हूँ। भाई और आप आगे आना है और कहार भाई को और बुलंदी पे मैं देखना चाह रही हूँ। ऐसे जो इंसान आगे आए तो कुछ कमी नहीं है। ऐसे कहार भाई को आने वाले दिन में बहुत अच्छा मकाम मिलना बोल के मैं दिल से भी दुआ करती हूँ। आने वाले जो कांग्रेस की गवर्नमेंट है, ऐसे लोग कहार भाई को आगे बढ़ाकर उनको जो डिवीजन में रह के काम करते हैं, ऐसे लोग को कारपोरेटर देने में भी कुछ कम नहीं है बोल के मैं कहती हूँ। क्योंकि अगर चाहे आप लोग कारपोरेटर देंगे तो भी हम कहार भाई को जिता लेने की जिम्मेदारी मेरी रहेगी, रहमुनिसा की। क्योंकि हम कोंडा मुरली साहब से भी ये कहते हैं, देखिए जो कौम की खिदमत करते हैं, गरीब को हर एक को लेकर चलते हैं, ऐसे लोग को आगे आने में कुछ ये नहीं है। आपका साथ भी कहार भाई के साथ रहना है बोल के मैं कहती हूँ। अल्लाह ताला हम सबको सेहत दे, लंबी उम्र दे, हम सब प्यार मोहब्बत से रहेंगे। हिंदू मुसलमान बोल के नहीं, हम सब एक कास्ट के सब मिलजुल के रहेंगे बोल के अल्लाह से मैं दुआ करती हूँ, हर एक को ईमान वाला बनाए बोल के दुआ करती हूँ। పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నిత్యావసర సరుకులు, రైస్ ప్యాకెట్, ఆశీర్వాద్ పిండితో పాటు 500 నగదును దాదాపు 1800 కుటుంబాలకు దర్గాయే గఫ్ఫారియా తరపున పీఠాధిపతి హజరత్ ఫైజుల్ గఫ్ఫార్ షా ఖాద్రీ, ఫైజల్ దస్తగీర్ షా ఖాదీ, ఫైజుల్ మౌలానా ఖాద్రీ, గౌసేపాక్ సాహెబ్, జియా సాహెబ్, సర్ఫరాజ్ సాహెబ్ మరియు దర్గాయే గఫ్ఫారియా కన్వీనర్ షేక్ ఇస్మాయిల్ గార్ల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా పంపిణీ చేయడం జరిగింది. फरिश्ते मरहबा कहने लगे, फरिश्ते मरहबा कहने लगे, जिस घड़ी पहुंचे फलक पर मुस्तफा फरिश्ते मरहबा कहने लगे, फरिश्ते मरहबा कहने लगे, जिस घड़ी पहुंचे फलक पर मुस्तफा